బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మీడియా సమావేశంలో ఇలా అన్నారు. నేడు ఉమ్మడి పార్టీల నాయకులు శ్రీకాళహస్తిలో ప్రచారం కొనసాగించారని, ప్రజలు అడుగడుగునా ఉమ్మడి పార్టీల అభ్యర్థులను ఆశీర్వదిస్తూ బ్రహ్మరథం పట్టారని, ఈ రోజు శ్రీకాళహస్తిలో ఉమ్మడి పార్టీల నాయకులపై ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానాలే రానున్న ఎన్నికల్లో విజయ తార్కాణాలుగా మారి తమకు అఖండ మెజారిటీని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువ నాయకులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి, మా బీజేపీ యువ నాయకులు కోల ఆనంద్ గారికి ఈరోజు శ్రీకాళహస్తి నగరంలో 23వ వార్డు ప్రతి ఒక్క ఇంటింటికి కూడా మేమిద్దరం వెళ్ళడం జరిగింది. ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద బీజేపీ తరఫున నిలబడుతున్న నన్ను, అలాగే సైకిల్ గుర్తు మీద నిలబడుతున్న బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మేము ఒక్కొక్క ఇంటికి కూడా వెళ్ళి కోరడం జరిగింది. ప్రజల్లో గొప్ప స్పందన ఉంది. ఇక్కడ మా కోల ఆనంద్ అన్ని విధాలు కూడా ప్రజల్లో ఉండే మనిషి. గత 25 సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటున్న వ్యక్తి. మాకు ఒక బలమైన నాయకుడు బీజేపీకి ఇక్కడ. సో వారికి ధన్యవాదాలు. అలాగే బొజ్జల గోపాలకృష్ణ గారి తనయుడు సుధీర్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాళహస్తి నియోజకవర్గాన్ని ప్రజాస్వామ్యం పోకోకుండా కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులను మా ఇద్దరిని గెలిపించుకోవాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఏ విధంగా అవినీతితో కూరుకుపోయాడో, ఏ విధంగా అహంకారంతో కూరుకుపోయాడో అది బయటికి తీసుకురావాలంటే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు మా ఇద్దరిని కూడా సుధీర్ రెడ్డి గారిని నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఈ మాకు కోల ఆనంద్ గారికి నా తరఫున, నా కుటుంబం తరఫున, నా పార్టీ తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇక్కడ బీజేపీ జెండాని గత 15 సంవత్సరాలుగా రెపరెపలాడిస్తూ వచ్చిన యువ నాయకులు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆదరించండి, మంచి పాలనిస్తాం, అవినీతికి అవకాశం లేదు. ఇక్కడ చూస్తే మధుసూదన్ రెడ్డి గారు ఏ విధంగా కూరుకుపోయాడంటే, ఉదాహరణకి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎవరో ఒక యువకుడు ఈ విధంగా మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాళహస్తి చెప్తే వెండి సామాగ్రి అంతా తీసుకుని వెళ్ళి ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి బెంగళూరు తీసుకువెళ్ళినట్టు, అది కావాలంటే విచారణ చేసుకోమనండి, అది కేవలం ఎమ్మెల్యే చెప్తే నేను చేశాను అని చెప్తున్నాడంటే ఎంత దుస్థితి వచ్చిందో. ఆఖరికి దేవాలయాన్ని కూడా ఆవిడ దోచుకుంటూ ఉన్నాడు కనుక అలాంటి వ్యక్తి ఉండకూడదు. మా ఉమ్మడి అభ్యర్థుల్ని సుధీర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద, నన్ను వరప్రసాద్ రావు అని నేను కమల గుర్తు మీద తెలుగుదేశం నాయకులకి, అలాగే జనసేన నాయకులకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 23వ వార్డులో ఇంటింటికి ప్రచారం జరగడం జరిగింది. మరి ముమ్మరంగా అంటే ప్రజలు కూడా జన నీరాజనం పలికారు. అందరూ కూడా మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులైనటువంటి మరి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ గారిని, అదే విధంగా మరి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొజ్జల సుధీర్ రెడ్డి గారిని విజయంతో గెలిపిస్తామని చెప్పి వారందరూ కూడా ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. ఘన నీరాజనం పలికారు ప్రజలందరూ. ఈ అభిమానము ఏదో డబ్బులు ఇస్తానో తోలితో వచ్చింది కాదు, సొంతంగా స్వచ్ఛందంగా వారి అభిమానాన్ని చాటారు. చాలా సంతోషం. ఖచ్చితంగా మార్పు అన్నది ఇటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, తిరుపతి పార్లమెంట్ లో కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా వరప్రసాద్ గారి గెలుపు, బొజ్జల సుధీర్ రెడ్డి గారి గెలుపు ఖచ్చితం అని చెప్పి ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించడం జరిగిందంటే తెలియజేస్తారు.